वरदौ निधाय पादौ नित्तिन्ये मृदुलत मुच्च एस्मिन् पर्यङ्के कनकमयि निशीतमादः सुवर्ण पर्यङ्कं महासरस्वती स्वरूपिणी श्री ललिता महात्रिपुरसुन्दरी देव्यै नमः सुवर्ण पर्यङ्कोपवेशनं कल्पयामि। ब्रह्म प्रेताय नमः, विष्णु प्रेताय नमः, रुद्र प्रेताय नमः, ईश्वर प्रेताय नमः, सदाशिवमयैक मंचफलकाय नमः। तव देवी सरोज चिह्नये पदयोर्निर्जित पद्मरागयोः अतिरक्ततलैः लक्षकैः पुनरुक्तां रचयामि रक्ततां पादयोः लाक्षारसं समर्पयामि। पादाలకు లక్షకాని పారాణి లక్షరసం లాక్షారసం అంటే లక్షరసం అధమాతు మాతరు అంబూలరసే मुखगंडूषजलं विदीयतां। श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री ललिता महात्रिपुरसुन्दरी देव्यै नमः गंडूषजलं समर्पयामि। చిన్న గిన్నెలో నీళ్లు పెట్టి పెట్టాలి, అంటే అమ్మవారు నోరు క్లీన్ చేసుకోవడానికి। क्षणमद जगदम्ब मंचकेऽस्मिन् मृदुतरतूलिकया विराजमाने अतिरहसि मुदा शिवेन सार्धं सुखशयनं कुरु मां हृदि स्मरन्ति। श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री ललिता महात्रिपुरसुन्दरी देव्यै नमः सुखशयनं समर्पयामि। चतुर्भुजां त्रिनेत्रांच वरदाभयधारिणीं सिंहारूढां महादेवीं सर्वैश्वर्यप्रदायिनीं मुक्ता कुंदेन्दु गौरां मणिमय मकुटां रत्नताटंकयुक्ता अक्षस्रकृष्टहस्तामभयवरकरां चंद्रचूडां त्रिनेत्रां नानालंकारयुक्तां मणिमय ज्योतितस्वर्णपीठां सानन्दां सुप्रसन्नां त्रिभुवनजननीं चेतसा चिन्तयामि। श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूप श्री ललिता महात्रिपुरसुन्दरी देव्यै नमः प्रार्थनापूर्वक नमस्कार शतां సమర్పయామి। అమ్మను భార్యాభర్తలను కలిపాం, ఇక పట్టాభిషేకం చేస్తున్నాం అమ్మకు. ఆయన అంగీకారం అయ్యింది, మౌనం వహించాడు. అమ్మకు ఒక్కదానికే పట్టాభిషేకం. సీతతో కలిసి పట్టాభిషేకం చేసుకుంటాడు రాముడు, అది రామ పట్టాభిషేకం. ఇది కామేశ్వరి పట్టాభిషేకం. అమ్మకు మాత్రమే సామ్రాజ్యాధికారం. అందుకయ్యి ఇప్పుడు పట్టాభిషేకం అంటేనే కిరీట ధారణం. ఆ కిరీట ధారణానికి మనము అన్నీ అమ్మకుండానే ఉన్నాయి, చంద్రధారణము అన్నీ. ఇప్పుడు నీలా సూక్తంతో అమ్మవారికి పట్టాభిషేకం చేస్తున్నాం. పట్ట అభిషేచనం నీలా మూలం నువ్వు చూసుకో. మూలం నువ్వు చదువుతుంటే ఈ వేడుకలల్లో జరపాలని నిజంగా సాహసోపేతం. బంధువులను అనుకోలే, మరి భక్తులను అనుకోలే, జరపాలని అనుకుంటే జరుపుతుంది. అందుకే ఈ ఫలితం త్వరగానే అందుతుంది అని ఆశిస్తూ పట్టాభిషేకానికి నీలా సూక్తం, అది అర్థం నాకు కావాలి, పఠనం మీరు చేయండి. నువ్వేమన్నా ప్రయత్నం చేస్తావా? నీలా సూక్తం కొంచెమన్నా నేను నేర్పిన కదా, తీసుకో. నీలాదేవీగుం శరణమహం ప్రపద్యే సోమస్త్రయస్త్రిగుం నీలాదేవీగుం శరణమహం ప్రపద్యే
శరణమహం ప్రపద్యే. ఓం సోమస్త్రయస్త్రిగుంసే భువనస్య పత్ని విపశ్యద్వాతే అభినో గృహాణి ఘృతవతీ సవితరాధిపత్యై పయస్వీ తీరంతీరాసనో అస్తు ధ్రువాం దిశాం విష్ణుపత్యఘోరాస్యేషాన సోహసా యమనోతా బృహస్పతిర్మాతరిశ్వోత వాయుస్తస్తు వానా వాతా అభినో గృణంతు విష్టంబో దివో ధరుణ పృథివ్యా అస్యేషాన జగతో విష్ణుపత్ని విశ్వస్య వచా యశంతి సుభూతి శివానో ఆస్వదితిరుపస్థే విష్ణుపత్న్యై చ విద్మ. అది తీసుకో కావాల్సి కాదు, నేను అనువాదం చేసింది. మళ్ళీ చెప్పు. నీలాదేవి వాతే అభినో గృహాహి ఘృతవతీ సవితః ఆధిపత్యై పయస్వతీదంతిరాజానో అస్తు ధ్రువాదిశం విష్ణుపత్యః ఘోరాస్యేషానోతు బృహస్పతిర్వాతర్విశ్వ. అది కదా, అక్కడికి నిలుపు. నీలాదేవిని నేను భక్తితో శరణు కోరుతూ ఉన్నాను. ఆమె ఎటువంటిది? ప్రాంశుద్భాసిత భవ్య దిగ్వలయ. మరి దిగ్వలయం అంతా కూడా ఆమె కిరణాలతో వ్యాపించి ఉంది. సామ్రాజ్యాధినేత్రి ఆమె. ప్రపంచ సామ్రాజ్యాధికారం నీలకే ఉంది. త్రయత్రిశుం స్తోమా సమర్పిత ఊర్ధ్వభువన అధిష్టాయి. త్రయత్రింశగుణ్ అంటే 33 కోట్ల దేవతలకు ప్రీతికరమైనటువంటి యాగాలు చేయబడుతున్నటువంటి భువనాలకు అధిష్టాయి. భక్తాగ్ర సద్వంశాకూర వివర్ధిత. భక్తుల వంశములను అభివృద్ధిపరిచేది, సంతానాన్ని ప్రసాదించేది. ఘన వివస్వద్వాతనాన్ని, వివస్వద్వాతం అదే ప్రాణవాయువు. విశేషాంశ స్ఫూర్తి ఘటింపు సుత్తి నిధువై నీవై దేవి నీలాంబిక అన్నాను. నిజంగా చూస్తే 33 స్తోమములకు అధిదేవత. ప్రాణకోటిని పాలిస్తుంది భువనేశ్వరి, వివస్వద్వాత. మాకు హితము చేయమమ్మా. ఊర్ధ్వ దిగ్రూపిణి. మనం కొంతవరకే వెళుతాం, అవతల మనం వెళ్ళలేం. అక్కడ ఆక్సిజన్ లేదు. అక్కడ నీలాదేవి నెయ్యి పాలు అనుగ్రహించమని కొడుతున్నాం. విష్ణుపత్ని శాంతి రూపిణి దిక్కులను ఆవరించి మాతరిశ్వాదివాయులను ప్రసరింపజేస్తున్నాం. అవే మాకు హితము గుర్తు ఉన్నాయని చెప్తూ చెప్పు నైనా. విష్ణంబో దివో ధరుణ పృథివ్యా అస్యేషాన జగతో విష్ణుపత్ని విశ్వవ్యచాయేషంతి సుభూతి శివానో అస్మతిరుపస్తే విష్ణుపత్న్యై చ విద్మహి అమ్మా మీరు అభిషేక్ ఆ జలంతో ప్రోక్షిస్తూ రండి. అద్యమనం బృహస్పతి లింగం దానాయ చోదయ వాచం విష్ణుం సరస్వతీం సవితారం చ వాయుం సోమకం రాజానం వరుణమగ్నిమన్వారభామహే ఆదిత్యాని విష్ణుకుం సూర్యశ్చ బ్రహ్మణశ్చ బృహస్పతిం దేవశ్చ త్వాసం చ సదేహేష్వినోర్బాహుభ్యాం ఉష్ణోహస్తాభ్యాగుం సరస్వతీ వాచో యంత్రేణ స్యాహనేన సామ్రాజ్యం. దాటినావు. విష్ణుంబోధినో తరుణః పృథివ్యాశ్చేషానా జగతో విష్ణుపత్ని విశ్వవ్యుషా యశయంతి సుభూతి శివానో అస్తు ఇది దితిరుపస్థే అని చెప్తూ భూమిని జిలోకానికే ఆధారభూతము, ఆకాశానికి సర్వ జగత్తుకు అధిపతిని. భూమిని ధరించి ఉన్నావు. అన్నాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నావు. దిగ్రూపంలో విష్ణుపత్ని నీలాదేవి. అమ్మా అదితి బడియేందు మాకు శాంతి సుఖములు ప్రసాదించువుగాక.
విష్ణుపత్న్యై చ విద్మహే పలకండి భూసఖ్యై చ ధీమహి భూదేవికి సఖి విష్ణుపత్ని చ విద్మహే విష్ణుపత్ని లక్ష్మీ ఆమె తన్నో నీలా ప్రచోదయాత్ నీలను గురువుగడను శాస్త్రము ద్వారా తెలుసుకుంటున్నాం లక్ష్మీ సఖి అని ఎరుంగు ధ్యానం చేస్తున్నాం నీల ధ్యాన జ్ఞానాభిషేకం మన్యముల ప్రేరేపించుగాక కానీ అద్యమణం బృహస్పతి విగ్రహం దానాయ చోదయ వాచం విష్ణుగుం సరస్వతీగుం సవితారం చ వాజినం. అమ్మా నీలాదేవి మేము సోముని చంద్రుని రాజును వరుణుని అగ్నిని అనుసరించి అభిషేక కార్యక్రమం ప్రారంభించాం. మాకు ధనమునొసటకు అర్యముని బృహస్పతిని ఇంద్రుని విష్ణువును సరస్వతిని సవితను అన్నాధిపతిని ప్రేరేపించుము వారు మమ్మల్ని అందరినీ అనుగ్రహించురుగాక అని చెప్పుకున్నాం. సోమగుం రాజానం వరుణమగ్నిమన్వాధారభామహే ఆదిత్యన్వాం విష్ణుగుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం. అయిపోయిందిలే. దేవస్య త్వాసు సవితం ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం విష్ణుహస్తాభ్యాం సరస్వతి వాచో యంత్రం యంత్రేణ అగ్నేస్య సామ్రాజ్యేన విశిష్ట. సూర్యుని యొక్క ప్రేరణ సూర్యుని కుమారులే అశ్విని దేవతలు దేవతా వైద్యులు వారే బాహువులయందు నిలవగా సూర్యుని యొక్క 12 మాసాల్లో కార్తీక మాసము పూష అంటారు. పుష్టిని సగుతుంది పైర్ల పచ్చలకు సూర్యుడు కార్తీకంలో అప్పుడే తిరిగి వచ్చేది కంకులు మోసేది పండేది. ఆ పూష సంబంధమైన చేతులతోనూ అశ్విని దేవతల హస్తములందుండగా వాగ్విశేష దేవతల సరస్వతి వాగ్దేవత అయిన అంతర్యామి అగ్ని ఇంద్రుడు బృహస్పతుడు వీళ్ళ అనుమతితో సామ్రాజ్యాభిషేక నిమిత్తం నీకు అభిషేకిస్తున్నానమ్మా. కరముల పూషుడు భుజయుగంపుల అశ్వినులు ఆశ్రయింప భాస్వరవరణీయ బోధనల కలిగి సురేశ్వర విష్ణు వన్ని వాక్ సురగురు శారదాజ్ఞల విశుద్ధ వినమ్రత స్వీకరించి విస్తర భువనాధిపత్యమయి సల్పుతునుంటిమి జలాభిషేకము. అమ్మకు ప్రోక్షించండి నాయనా. ఈ నియమశీలుడు రాజ్యము నేరు సంకల్పం గలవారై అవరోధమునకు పావనివారం పీఠమునందు కూర్చొని ఉన్నాడు. సవిత్రుని ప్రేరణయుండి అశ్వినీదేవ సంబంధముకు బాహువులతో పురుషంబంధము హస్తములతో కాంతి బ్రహ్మవర్చస్సు పొందుటకు అశ్విని అంశంతో స్నానం చేయుచున్నాము. అది కరముల నా చెల్లగొట్టు మరి ఇంద్రస్య బృహస్పతే స్వస్థామ్రాజ్యేన అభిషించామి దిశసాదర్ధృతో వరుణః అస్వా సామ్రాజ్యాయ సుకృతుః దేవస్య త్వాసు ప్రసవే అశ్వినోః బాహుభ్యాం విష్ణో హస్తాభ్యాం అశ్వినో వైద్యేన తేజసే బ్రహ్మవర్చసాయాభిషించామి. అశ్వినో ఇక్కడ బ్రహ్మవర్చస్సు కొరకు అశ్విని వైషధం ఓషధితో నీకు అభిషేకం చేస్తున్నా. బ్రహ్మవర్చస్సు రావాలంటే విద్యలు రావాలంటే నేను అశ్వగంధి చూర్ణం దొరుకుతుంది దానితో అంతకన్నా పుష్టి అయినటువంటి ఓషధి లేదు. అశ్వగంధితో స్నానం చేయించి అవి సేవించినట్టయితే విద్య దానంతకు అదే వస్తుంది. దాని కొరకు చేస్తున్నాను. కరముల పూషుడును భుజయగంబున అశ్వినుడు ఆశ్రయింప భాస్కరుని పవిత్ర బోధన కామిత రాజ్య రమాభిధూతుడై వర నియమముడన్ దురిత భంజనుడబుచు వరాష్టిని రసస్ఫుర దశేకం సర్వగుణే నరేంద్రుడు రాజుల పూర్వమాంసిక బ్రహ్మదీప్తి భూభరణ సమర్థతా ధృతి కుబామతి నీల అనుగ్రహింపుమా అని
అది ఒక ఔషధి ప్రక్రియ. నేను తెలియక మొదట సరస్సు డెక్కలు తెప్పించినాను. ఆ పక్క అశ్విని డెక్కలు దొరుకుతాయి. అశ్విని గంధ చూర్ణంతో అభిషేకం చేసి అమ్మకు అన్నీ ఇస్తే ముందు ఇంకా చెప్పలా, నాకు ఇక్కడికే తూకమైంది నా వయస్సు. అది ఒక రహస్యం గుర్తుపెట్టుకోండి మీరు పిల్లలు. కానీ నాయన కరమున పురుషుడు ఇంకా ఇది మామూలు భుజయగంబున అశ్వినులు ఆశ్రయింప భాస్కరుని పవిత్ర బోధనల స్వాధు సుఖాన్న సువీర్యకాంక్షే మెత్తని పదార్థం, రుచికరమైన పదార్థం, ఆహారం, దానితో వీర్యం అభివృద్ధి చెందుతుంది. సురుచిర భారతీ రచిత శుభ్రరస ఔషధి రంకరించి సరస్వతి ఔషధం. ఆకనే కాదు, సరస్వతి ఘృతం దొరుకుతుంది. అది ఏంట్రా అద్భుతమైన బలం అని చెప్తున్నానా చదువుకునే వారికి. అది ఇక్కడ నీ స్థిర నియమాభిషేక కృతి చేయకబూనెను అమ్మా నీలా ప్రోవవే. ఇది నెక్స్ట్ దేవస్యత్వాసు ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం భూషణో హస్తాభ్యాం ఇంద్రస్య ఇంద్రియే. ఇది 9వ బలాయాభిషించామి అమృతాభిషేకోస్తు. ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి. ఒట్టివేర్లు అంటాం, అశ్వగంధి ఒట్టివేళ్ళు వెళ్ళ చూర్ణం చేసి అమ్మకు అభిషేకం చేస్తాం. అది ఒకటి. రెండోది కరముల పూషుడు భుజయుగంబున అశ్వినులు ఆశ్రయింప. అక్కడ సూర్యుడు చేతుల్లో, భుజాల్లో అశ్వినులు. భాస్కరుని పవిత్ర ఆయన ప్రేరణ సూర్యుడు. సత్వ యశో విభవాభిరాముడై కీర్తి బలము కోరుకొని నిరతి మహేంద్ర వీర్యరస ఇంద్రవీర్యము. ఇంద్ర శబ్దము గుర్రం, గుర్రము యొక్క వీర్యంతో చేయాలి. ఏ వీర్యం? త్వరగా బౌనది తురగం, హార్స్ పవర్, దాన్ని మించింది లేదు. గుర్రము యొక్క వీర్యముతో అభిషేకం చేసి అది సేవించినట్టయితే వానికి ఏమిటి బలము వీర్యము అన్ని సమృద్ధిగా నిర్మల దివ్య సుధాభిషేకములు స్థిరమతితో నునట్టు నృపశేఖరము నీలా అనుగ్రహించే వానికి ఇంకా అపకీర్తి ఉండదు, అపజయం ఉండదు. 3 చెప్పబడ్డాయి. ఒకటి సరస్వతి భేషజం, చూచినావా? ఇప్పటికీ దొరుకుతుంది. సరస్వతి ఘృతం తినిపియండి, మా పిల్లలకు చదువు బాగా వస్తుంది. ఒకటి. నంబర్ 2 అశ్విన గంధ, అశ్వగంధ. 3 ఇది కొంచెం కష్టం, గుర్రము యొక్క బీజం. ఇవి 3 ప్రయోగాలు. కనకాభిషేకోస్తు, అమృతాభిషేకోస్తు, దివ్యాభిషేకోస్తు, మకుట ధారణం. ఇట్లా తీసి కిరీటం పెట్టినట్టు పెట్టిరాపనైనా. కామకామేశ్వరి దేవతాభ్యో నమ, కామేశ్వరి దేవ్యై నమ. పట్టాభిషేకమిత్తేన చంద్రమకుట సమర్పయామి బ్రహ్మాదిభిః వేదమంత్రేణ. సువర్ణమకుటం చంద్రధారణం సమర్పయామి. అమ్మ, నాకు చేతనైనంత నీకు పట్టాభిషేకం చేశాను, తప్పులుంటే క్షమించు. ఇక్కడితో అమ్మ కళ్యాణం అయిపోయింది, పట్టాభిషేకం కూడా అయిపోయింది నీళ్ళతో. లాస్ట్ ఏదో
పుస్తకాలు ఎత్తి పెట్టుకోవడం నీ వంతు, లేకుంటే తస్కరించేది మా శిష్యురాలతో. ఏషా భక్త్యా తవ విరచితా యా మయా దేవి పూజా స్వీకృత్యేనాం సపతి సకలాం మే పరాధాన్ క్షమస్వాం. న్యూనం యత్తత్తవ కరుణయా పూర్ణతా మే తు సద్య సానందం మే హృదయ కమలే తేస్తు నిత్య నివాసః. హ్రీంకారత్రయ సంపుటేన మనసోపాస్యే త్రయామౌళిభిర్లా వాక్యైర్లక్షతనో స్తవ స్తుతి విధౌ కోవాక్షమేత్తాంబికే. సల్లాపాస్తుతయ ప్రదక్షిణశతం సంచార ఏవాస్తుతే. సంవేశో మనసః సహస్రమఖిలం త్వత్ప్రీతయే కల్ప్యతాం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవ్యై నమః. మమ హృదయే నిత్యనివాసం సమర్పయామి. పూజాయామితి యాం యః పఠతి ప్రభాతే మధ్యాహ్నకాలే యద్దివా ప్రదోషే. ధర్మార్థకామాన్ పురుషో లభేత దేహావసానేన శివభావమేతి. పూజామిమాం పఠే నిత్యం పూజాం కర్తుమనీశ్వరः. పూజాఫలమవాప్నోతి వాంఛితార్థం చ విందతి. ప్రత్యహం భక్తి సంయుక్తో యః పూజనమిదం పఠేత్ వాగ్వాదిన్యా ప్రసాదేన వత్సరాత్ స కవిర్భవేత్. శ్రీమంత్రాక్షరమాలయా గిరిసుతాం యః పూజయేత్ చేతసా సంధ్యాసు ప్రతివాసరం సునియతస్తస్యాగమస్యాచిరాత్. చిత్తాంభోరుహమంటపే గిరిసుత నృత్తం విదత్తే రసద్వాణీ వక్రసరోరుహే. జలదిజా గేహే జగన్మంగళా ఇతి గిరివరపుత్రీ పాదరాజీవభూషా. భువనమమలయంతి సూక్తి సౌరభ్యసారైః. శివపదమకరందస్యందీనీయన్నిబద్ధా మదయతు కవిభృంగాన్ మాతృకా పుష్పమాలా. పుత్రాన్ దేహి యశో దేహి సౌభాగ్యం దేహి సువ్రతే. కాళి కాళి మహాకాళి వికరాళి నమోస్తుతే. త్రైలోక్యజనని త్రాహి వరదే భక్తవత్సలే. గృహాణార్ఘ్యం మయా దత్తం మహాలక్ష్మీ నమోస్తుతే. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవ్యై నమః. ప్రసన్నార్ఘ్యం సమర్పయామి. అర్ఘ్యం మొదలుపెట్టండి. నమోస్తుతే. పుత్రాం దేహి యశో దేహి సౌభాగ్యం దేహి సువ్రతే. కాళి కాళి మహాకాళి వికరాళి నమోస్తుతే. అమ్మవారికి చూపించి కింద వదిలేసి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవ్యై నమః. ప్రసన్నార్ఘ్యం సమర్పయామి. చందనేన విలేపితే బిల్వపత్రార్చితే దేవి దుర్గే హంసరణాగతః. ఆయుర్దేహి యశో దేహి పుత్రాన్ పౌత్రాన్ ప్రదేహి మే. సర్వమంగళయే దేవి యశో దేహి ద్విషోజహి. ప్రదేహిత్వం సర్వసౌభాగ్యదాయిని. తాపత్రయోద్భవం దుఃఖం మమ చాశు నివారయ. విష్ణువక్షస్థలే నిత్యం యథా త్వం సుస్థిరా భవే తథా త్వమచలా నిత్యం మద్గృహే సర్వదా వస. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి. యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. అనేన మయా కృత చతుషష్ట్యుపచార పూజయా చ భగవతి సర్వాత్మికా మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి బాలా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి లలితా మహాత్రిపుర సుందరి సుప్రీత సుప్రసన్నా వరదా భవతు. మంగళారాధన అందులో ఉంది. మంగళరాత్రి చైతన్య దాంట్లో ఉంది ఉంది గురువు. పెద్ద బుక్ దీంట్లో బియ్యపిండి గోధుమ పిండి పంచదార కలిసి ముద్దగా చేసి తెలుసుకొని ఉండండి. బియ్యపిండి గోధుమ పిండి పంచదార త్రికోణాకారం, అది త్రికోణాకారం ఉండాలి. దమరాకారం వల్లే ఉండొచ్చు. దీపంతో తయారు చేసుకోండి. శ్రీమంత్ర జపంతో జరిగిన భక్తులను మని పెరిగించండి. ఇంకేం ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం చేయండి. ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం. ఒకటి మొదటి శ్రీం శ్రీం ఇటు ఉండాలి. పలకండి. హ్రీం
హ్రీం రెండోది నవరత్నేశ్వరి గ్లూం 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 గులావత్తు గ్లూం 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 మళ్ళీ గ్లూం గ్లూం హ్రీం హ్రీం శ్రీం శ్రీం ఇది నవాక్షరీ నవరత్నేశ్వరి మంత్రయామి ప్రియా 3 సార్లు తిప్పమ్మ. సమస్త కౌసల్యాద్భుతగాత్రాయ కమితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ ఓం జాతవేదశ సర్వామసోమరాతి యతో నిదః దివేదః స్తనః పరుషదతి దుర్గాణి విశ్వానావేదృతాత్యగ్నిః సమస్తచక్రచక్రేషి యుతే దేవి నవాత్మికే ఆరార్తికమిదం తుభ్యం గృహాణ మమ సిద్ధయే సమస్తచక్రచక్రేషి యుతే దేవి నవాత్మికే ఆరార్తికమిదం తుభ్యం గృహాణ మమ సిద్ధయే సమస్తచక్రచక్రేషి యుతే దేవి నవాత్మికే ఆరార్తికమిదం తుభ్యం గృహాణ మమ సిద్ధయే. 3 సార్లు చెప్పాలి. ఇప్పుడు మంత్రహీనం క్రియాహానం భక్తిమోఖ్య తప పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతమచ్యుతం సద్యో వందే మహేశ్వరం మహేశ్వరీం యత్పూజితం మయా తదస్తుతే అనయా ధ్యానావాహనాదిషు షష్ట్యుపచార పూజయా చ భగవతి సర్వాత్మికా శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ లలితా కామేశ్వరి కళ్యాణేన సామ్రాజ్య పట్టాభిషేకేన మయా సమర్పిత సర్వం శ్రీ కామేశ్వరి దేవత పాదార్పణమస్తు. త్రిపురా సంపన్నమస్తు. లలిత అనుగ్రహ సిద్ధిరస్తు. ఓం తత్సత్. చెప్పారా ఆరాత్రికం? సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సమస్త సుఖదా భవంతు. ఇది సంపూర్ణ. యూట్యూబ్ శ్రోతలారా, కొన్ని సంధానపరచి ఏం వరుణ సూక్తం రాక కాదు, మనం శాక్తేయంలో ఎలా చేయవచ్చు. సుధా సూక్తం చెప్పాం, దేవీ సూక్తాల్లో అది అతి ముఖ్యమైనదే. సరస్వతీ సూక్తం వేదోక్తం అది ఒక్కటి చెప్పాం. ఎన్ని సూక్తాలు, సుముక్తం అంటే మంచిగా చెప్పబడడం, దేవతలను స్తుతించడం. ఒకటి గమనించండి, మనం ఒకసారి చెప్పుకున్నాం, ఎన్నైనా నేను చెప్పే శ్లోకం పూజలు అది గుర్తుకు తెచ్చుకున్నాడు. పూజాకోటి సమం స్తోత్రం. పూజలు అనేకం ఉన్నాయి. లం పృథ్వీ తత్వాత్మికాయ శ్రీలలితాంబికాయ నమః. గంధం పరికల్పయామి. హం ఆకాశతత్వం శ్రీలలితాంబికాయ నమః. పుష్పం పరికల్పయామి. ఎం వాయుతత్వాత్మం శ్రీలలితాంబికాయ నమః. ధూపం పరికల్పయామి. రం హన్యతత్వాత్ శ్రీలలితాంబికాయ నమః. దీపం పరికల్పయామి. ఓం అమృతతత్వాత్మికాయ శ్రీలలితాంబికాయ నమః. దీపం పరికల్పయామి. ఓం అమృతతత్వం శ్రీలలితాంబికాయ నమః. అమృత నైవేద్యం పరికల్పయామి అంటే కూడా చాలు. నా బోటివాడు ఏం చేయగలుగుతాడు? ఇల్లు లేకపాయ, ఇల్లాలు లేకపాయ. అమ్మకేమన్నా నివేదించి చేసి పెట్టేదానికి ముందా? లేదు. మానసికంగా చెప్పుంటే చాలు. లాస్ట్ అని చెప్పున ఆయన ఆత్మాత్మం సంచారే పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరో యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. శాక్తేయులు ఎప్పుడూ సన్యాసులు కారబోరు. మధ్వాచార్యుడు అయినాడా, రాఘవేంద్రుడు అయినాడా, సంసారులు.
ఒక సన్యాస యోగం శంకరాచార్య మతము అద్వైతం మాత్రమే. వాళ్ళకేమీ కాబట్టదు. దేశ సంచారం చేసుకుంటూ వాళ్ళు పొట్టబోసుకోవడమే కాకుండా శిష్యులు సాక్కుంటూ ఉంటారు. కంచి కామకోటి పీఠాధిపతి 6 ఏండ్ల ఆయన పీఠం చేరుకుంటాడో లేదో కూడా నాకు తెలియదు. ఇప్పుడు సంవత్సరన్నర దేశం తిరుగుతున్నాడు. వాళ్ళకట్లా దురవస్థలు తప్పవు. అక్కడ ఇంకో 2వ పీఠాధిపతి వంశీయులు ఆక్రమించారు. ఎవరు ఆయనకు ఒత్తాసు? అందుకని సన్యాసుల బాధలు సన్యాసులకు ఎక్కువ, సంసారులకు తక్కువ. రామానుజ మతం కానీ మధ్వాచార్య మతం కానీ ఏ మతం కూడా శుభంగా కళ్యాణార్థంగా కామగానేశ్వరులాగా ఆనందంగా సుఖజీవనం చేయండి, సామరస్యపూర్వకంగా భర్తతో కాపురం చేయండి. విష్ణువును కొలిచిన వారు ఏం సుఖపడినారు? ఒక రాముణ్ణి ఆ పక్కన పెట్టండి. ఆయనకుండే ఏకైక పుత్రుడు 3 చిక్రీతయితి విస్తృతా ఆనందకర్దమశ్చైవ. ఆనందుడనేవాడు కర్దముడనేవాడు ప్రజాపతులై వాళ్ళు వెళ్ళిపోయినారు. మేమే సృష్టికర్తలమన్నాం. తల్లికి తోడ్పడలేదు, తండ్రికి. మహావిష్ణుపుత్రుల్లో లక్ష్మీపుత్రుల్లో లక్ష్మికి అతి ప్రియమైన పుత్రుడు మన్మధుడు. వాడు కాలి మసైనాడు. అప్పుడు కదా మన లలితాంబ ఓదార్చి ఆత్మహత్య చేసుకోకపోతే, నా పురమే నీది శ్రీపురం, నా యంత్రమే నీది శ్రీయంత్రం, నా వారం శుక్రవారం, అంతకుముందు బేస్తవారం లక్ష్మికి, నా వారం తీసుకో, నా యంత్రం తీసుకో, నా మంత్రం తీసుకో, అన్నీ నీ పేర్చనే ఉంటాయి. అయినా నమ్మేదానికి లేదు. నీ భర్తకు ఆగ్రహం వస్తే మా వాడిని మళ్ళీ మనిషి చేయకపోడు, బతికిచ్చావు అనింది. ఇంకా నేను అభయం ఇస్తున్నాను. వాడు అనంగునిగా శివుని మీదనే ప్రతాపం చూపుతాడు. తిక్కదానా వాళ్ళ ఇద్దరి మధ్య ప్రేమ కల్పిస్తాడంటే శివుని జయించాడు, భార్యాభర్తలను కలిపాడు. కుమారస్వామి జనానికి కారణమైన అమ్మను ఆశ్రయించిన వారు ఎవ్వరు మంగళకరంగా. నేను చెప్తుంటా, శివుడు భోళాశంకరుడు అంటారు, సర్వజ్ఞుడు. విష్ణువు ఏముంది పాపం, ఏకైక పుత్రుణ్ణి మసి చేస్తే కూడా పౌరుషంతో ఆయనతో యుద్ధం చేయలేదు, చేయలేడు కూడా. ఆయనలో కొంత స్త్రీత్వం ఆవహించి ఉంది. కాపురం కూడా చేశాడు అనేది మనకు మోహినిదే కాదు, స్వరూపంలోనే ఆయన శృంగారం. స్త్రీకి ఆ శృంగారం అవసరం. నాకేం కావాలని చెప్పండి, సహజం. అందుకే అలంకార ప్రీతి మహావిష్ణువు. అందుకే ఆయన శివుడు అలా కాదు. చూడండి, భోళాశంకరుడు పిచ్చివాడు అనుకుంటారు. ఒక కొడుకును దేవతలకు సేనాధిపత్యం చేశాడు, గ్రిప్లో పెట్టుకున్నాడు. దేవతలల్లో వాని రక్షణ కింద ఉండాలి. ఓ కొడుకు పూజార్హత ఇచ్చాడు. మొదట నిన్ను పూజించని విష్ణువు కాదు, ఎవరిని పూజించడానికి వీల్లేదు. మరి 2 కొడుకులను ప్రయోజకులను చేసుకున్నాడు, ఆధిపత్యాలు ఇచ్చాడు. ఆనందంగా 2 కొడుకులతో ముచ్చటగా పరిమిత కుటుంబం అయింది. ముచ్చటగా శివ కుటుంబం అంటే ఆనందదాయకం. అదే పాపం విష్ణువుడు అని లేదు. అందుకయ్యి మనం అనుకుంటాం శివుని యొక్క కళ్యాణం చేయిస్తే అన్నీ శుభాలే. అదే రామకళ్యాణం చేయండి, గొప్ప పేరు వస్తుంది. ధర్మానికి ప్రతిరూపం ఇంకా రాముడే, ధర్మో విగ్రహాన్ రామ. కానీ కళ్యాణం జరిపించిన వాళ్ళు ఎవ్వరు కూడా నా దృష్టిలో సుఖంగా లేరు. ఆళ్ళగడ్డ తాలూకాలో మా బాచేపల్లెలో జరిగే రామ పట్టాభిషేకానికి 500 మంది సెంట్రల్ పోలీసులు వచ్చారు. ఈ రాజకీయ కల్లోలం మొన్న జరిపించారు. మా వాడు కూడా పోయి వచ్చాడు రథోత్సవం. అక్కడ జరిపించేవాడు ఒకప్పుడు శీలం వాళ్ళు 1200 ఎకరాల పొలం. వాళ్ళు గతించిపోయినా అది వస్తుంది, అద్భుతంగా ఖర్చు పెట్టుకుంటారు. అక్కనే చాగలమరిలో జరిపించేవారు. ఆయన వంశమే నశించడం కాదు, కొడుకు తురుకొండలో కలిసిపోయా, బిడ్డ తురుకొండలో కలిసిపోయా. మరి ఏమిటో అందుకే
కామకామేశ్వర కళ్యాణం జరుపుకున్నాం. మరి పట్టాభిషేకం చేశాం. శివ కుటుంబం ఎలా ఆనందంగా ఉందో కామకామేశ్వరులు సుప్రీం. ఇంకా ఆమె వెళ్ళిపోతుంది, అనుమతిస్తున్నాం. మంత్రిని న్యస్తరాజ్యదు, పెళ్లి చేస్తూనే అయిపోయానా ఆమెకు విశ్రాంతి ఇస్తాం. కైలాసానికి వెళ్ళి ఉంటుందో, వింధ్యాచలంలో ఉంటుందో, భర్తతో కలిసి ఆనందంగా ఉంటుంది. ఉండనియండి. ఆమె మంత్రినికి రాజ్యం అప్పచెప్పి శ్యామలకు మంత్రిని న్యస్తరాజ్యధూ, అమ్మా సెలవు తీసుకుంటున్నాం, మేము కూడా ఇంకా అతిశయంగా నిన్ను బాధ పెట్టాం, క్షమించు. ఇది ప్రపంచవ్యాప్తమై తమిళనాడులో చేస్తున్నారు. ఒక రూపం ఉందా, సాయం చెప్పమను, నన్ను రమ్మన్నారు, నాకు లలితాస్థానం ఇస్తామన్నారు, శ్యామల స్థానం ఇయ్యమంటే ఇస్తామన్నారు. నేను వెళ్ళలే. ఆంధ్రదేశంలో చక్కగా ఎంత సైలెన్స్గా కొత్త విధానం. సత్యనారాయణ వ్రతం అయితే సైలెన్స్కుంటారా అమ్మా, మీరే చెప్పండి. ఎంత అద్భుతంగా పాల్గొన్నారు. ఆమె అనుగ్రహానికి పాత్రులైనారు. చేతనైనంత సాధ్యమైనంత మా నాగరాజు ఇల్లూరు వంశం గొప్పతనం. రేపు 300 పద్యాలు ఉన్నాయి, సాధ్యమా అని అనుకుంటున్నాను. గద్వాల ఇల్లూరు వంశం సింగరయ్య గారి చరిత్ర ప్రబోధించబోతూ ఉన్నాను. సరే, ఓ నెల పడుతుంది. 30 ఆమె ఇష్టం, వాళ్ళ వంశం ఇష్టం. ఆ ఇల్లూరు ఖ్యాతిని నిలుపుతూ ఉంది, పుట్టింటి ఖ్యాతిని. సరే, కానీ ఆమె కూడా ఆమె వ్యక్తిత్వం గలది. పురుషుని వ్యక్తిత్వానికి స్త్రీ వ్యక్తిత్వం తరగదు అని నిరూపించింది. భర్తను ఊరికి అలా ఉంచుకుంది. ఓం తత్సత్. నాయనా, ఇది ప్రపంచవ్యాప్తం చేయండి. అమెరికాలో, ఇంగ్లండ్లో ఉన్న శిష్యులు మీరు 24,000 మంది చూచారు. ఐం హ్రీం శ్రీం. ఇది కూడా మీరు ఆదర్శంగా రికార్డు చేసుకొని 3 గంటలు కానీ కూడా ఇవి ఆచరణలో పెట్టండి. అమ్మకు కళ్యాణం జరపండి. అమ్మకు మరి పట్టాభిషేకం చేయండి. 64 పూజలతో ఒక రాజుకు తప్ప ఎవరు కాదు. నాడు దసరా ఉత్సవాలు 10 రోజులు చేసేవారు, ఒకరోజు కాదు, 10 రోజులు ఈ 64 పూజలు. మనం ఒకరోజు ముగించడం కష్టం. ఇందులో పాల్గొన్న బెంగళూరులో ఉండి మన సాయి వాళ్ళమ్మ సన్యాసి చేస్తామంటుంది నన్ను. మరి నేను సన్యాసానికి విరుద్ధం రా. ఒక్క శంకర మతం మనకు పని లేదు, అద్వైతం. సన్యాసులు కావాల్సిన పని లేదు. వాళ్ళు ఏం సుఖపడుతున్నారు? ఒక చంద్రశేఖర సరస్వతి గొప్ప పేరు, విద్యారణ్యులకు పేరు, సుఖపడడం లేదు. మన వారు ఆనందంగా అనుభవించారు, మతవ్యాప్తి చేశారు రామానుజుడు అందరూ. అలా మీరల్లా కూడా వ్యవహరించి విదేశాల్లో కూడా జరుపుకొని తెలుగులో ఇంత చక్కని వ్యాఖ్యానంతో కూడి, మరి వయస్సు పైబడంతో 82 ఏళ్ళు అన్నీ నిర్వహించలేకపోయాను. శిష్యులకు నా మనవనికి అప్పచెప్పాను. మరి 3 బ్రాహ్మలు ముచ్చటగా నాకు బ్రహ్మ విష్ణులాగా మహేశ్వరులాగా సహకరించినందుకు చిరంజీవులను ఆశీర్వదిస్తూ, దీనికి మూల కారణమైనటువంటి మొన్న చీర కట్టిస్తుంటే ఇల్లూరునే వచ్చేసింది మొదట. మళ్ళీ మార్చుకొని చెప్పాను, ఏదెట్లయినా త్వరగానే మరి పుత్రవతి భవాని ఆశీర్వదిస్తూ రండి. ఇంకా ఇక్కడికి ముగిస్తున్నా. అక్షింతలి ఇక్కడికి ఇలా నిర్వహించి, ఏ శివ కళ్యాణాలు జరపవద్దు, రామ కళ్యాణాలు జరపకండి. కామకామేశ్వరి కళ్యాణంతో పాటు పట్టాభిషేకం జరపండి. ఓం తత్సత్. సర్వం విజయతే. సర్వేషాం సుఖినో భవంతు. లలితా భక్తులందరూ చల్లగా ముందురుగాక. ఇది శం. దండ ఉంచుకుంటా చేస్తురా నాయన. ఏయ్, ఎందువచ్చి నేను ఉంచుకోలే, ఉంచుకున్నానా?
ఇది ఇంటికి తీసుకుపోతా భయ్యా ఎవరిదైనా తీసుకున్నానా మంచిది నాయన నేను బ్రాహ్మణులను ఆదరించాలి ఇది తీసి భవ్య ఇవి అని అమ్మా माता की जय, ललितानंद महाराज की जय, ललिता माता की जय, ललितानंद महाराज की जय।